కనపడుతుంది. యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. తప్పక తొట్టిల్లుదురు అంటే పడిపోతారని అర్థమా? తెలుగు వచ్చా మీకు? హైదరాబాద్ వాళ్ళకి ఇదొకటండి, వాళ్ళ తెలుగు వాళ్ళకి తెలుగు రాదు. సగానికి సగం అర్థం కాకపోవడానికి ఏంటంటే తెలుగు వాళ్ళకి తెలుగు రాదు. తొట్టిల్లటం అంటే ఏంటండి? తొట్టిల్లటం అంటే టిట్టు తొట్టిల్లాడు, ఇంకెంత పళ్ళా తొట్టిల్లేను అంతే, పడలేదు. యవనస్తులు తొట్టిల్తాడంటాడు కానీ యవనస్తులు తప్పకుండా వ్యభిచారంలో పడాలి, తప్పకుండా సారాయి కొట్లో పడాలి, తప్పకుండా పాపంలో పడి గొబ్బయి లేవాలి అని అన్నాడు అనుకున్నారా? చాలామంది ఎక్స్క్యూజ్ చేసుకుంటున్నారు. యవనస్తుడు కదండి ఎలా తప్పిపోతుంటామండి? తప్పిపోవద్దు. దారి చూపించే ప్రభు ఉన్నాడు మనకి. యేసు వైపు చూస్తే ప్రతి శోధన జయిస్తావు. పడకుండా కాపాడేవాడు ప్రభు, పడకుండా కాపాడేవాడు ఆయన. దావీదు అనేక సార్లు అనేవాడు, కన్నీరు విడవకుండా నా కన్నుల్ని, జారి పడకుండా నా పాదములను, మరణం నుండి నా ప్రాణమును కాపాడేవయ్యా. అవును, నీ కన్నులను కాపాడుతాడు ఆయన, పాపపు ఆశలతో నింపుకోకుండా.